హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈరోజు చూడండి ఒక స్పెషల్ డే మా కోసం. అందుకే ఈరోజు స్పెషల్ డిష్ చేస్తున్నాను. అది ఈరోజు ఏమో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి, నేను ముందు నుంచి ఒక అరగంట ముందు నుంచి బాస్మతి రైస్ ఏమో బిర్యానీ రైస్ అండి. ఇది కడిగేసి నానేస్తున్నాను. ఇటు చికెన్ చూడండి, నేను మ్యారినేట్ చేసి ఉంచున్నాను ఇక్కడ. ఇది కూడా ఒక అరగంట ముందు నుంచే చేస్తున్నాను. చూడండి, నేనేమో దాల్చిని, తేజ్పత్తా, మళ్ళీ ఆనియన్ మిక్స్ చేసి ఫ్రై కొంచెం చేస్తున్నాను. ఇప్పుడేమో కొంచెం టమాటా వేసేస్తాను. చూడండి, చికెన్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లోనూ చేస్తారండి. నేను నాకు తెలిసిన ప్రాసెస్లో చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి, సరేనా? ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలోనూ ఒక్కొక్క ప్రకారంగా చికెన్ బిర్యానీకి చేస్తారు. ఎవరు దమ్ బిర్యానీ చేస్తారు, ఎవరు మసాలాలు వేరే వేరేగా వాడతారు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఆల్రెడీ చికెన్లోనే ఒక 2 స్పూన్లు వేసాను కదండి. ఇప్పుడు మసాలా ఫ్రై అవ్వడానికి కోసమని మరి 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం వేసానండి. మరి కొన్ని మసాలాలు కూడా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసాము చికెన్ బిర్యానీ మసాలా అండి. ఇది నేనేమో ఇంట్లోని ఇప్పుడు చేశాను ఈ మసాలా. చూడండి, ఇది దాల్చిని, ఇలాచి అన్నీ కలిపి మసాలా చేశానండి. ధనియా, జీరా అన్నీ కలిపి ఇది 1 స్పూన్ వేసుకుంటాను. ఇది ఇంట్లో చేసుకున్నానండి మసాలా నేను. చూడండి, లైట్గా 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఇదేమో హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇదేమో హల్దీ పౌడర్. చూడండి, ఇది మరి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మేము మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ ఉన్నది కదా, అది వేసేస్తుంది ఇప్పుడు, సరేనా? ఇప్పుడు మనం దీంట్లో అనేది చికెన్ వేసేద్దామండి. ఇది మసాలా చికెన్ కలిపిన మసాలా నీళ్ళండి. ఇది తర్వాత వేస్తున్నా. దీంట్లో నీళ్ళు వేయకండి, ఖాళీ దీనికి ఇప్పుడు కింద మసాలాతో మొత్తం కలిసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామా. చూడండి, ఇప్పుడు అంతా మసాలాతో మిక్స్ చేసాం కదా, దీనికి ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచేద్దామా. చికెన్ ఇటు సాఫ్ట్ అయ్యే లోపల మనమేమో ఎగ్ కర్రీ కోసం అనేసి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఎగ్ ఫ్రై చేసుకుందామా. నేనేమో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం కారం, సాల్ట్ వేసి ఫ్రై చేసేద్దాం ముందు ఎగ్స్. చూడండి, ఎగ్స్ ఇప్పుడు ఫ్రై చేసుకుందామా. నూనె దగ్గర కొంచెం జాగ్రత్త అండి. మంచిగా కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చినంత వరకు మనం కొంచెం వేసుకుందామా ఎగ్స్కి. నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందండి. గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కొంచెం పేలుతుంటుంది, కొంచెం చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లోపల మనం చికెన్ డీప్ చూసేద్దామండి. చూడండి, చికెన్ ఎలాగుంది కదా, మరి ఒక 5 నిమిషాల తర్వాత మనం రైస్ వేసేద్దామా. కొంచెం ఒకసారి కలిపేద్దాం దీనికి. మరి కొంచెం కలిపేద్దామా. కలిపిన తర్వాత రైస్ వేసేద్దామా, సరేనా? చూడండి, ఇటు పక్క ఎగ్స్ చూడండి మరి కొంచెం రెడీస్ వచ్చిందంటే తీసేద్దామండి. చూడండి, ఎగ్ ఈ రకంగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న నూనెతోనే మనం ఇప్పుడు మసాలా కూడా ఫ్రై చేసుకుందాం, రండి చూపిస్తాను. చూడండి, ఈ నూనెతోనే మనం ఇప్పుడు మసాలా కూడా ఫ్రై చేసుకుందామా. మసాలా వేసేటప్పుడు నూనె దగ్గర కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే అది మీదకి వస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా దగ్గర ఉంటే కొంచెం దూరం పెట్టండి పిల్లలకి. మసాలా కూడా మంచిగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది నేను ఇప్పుడు చేస్తుంది ఎగ్ గ్రేవీ అండి.
చూడండి చికెన్ ఇది మాత్రం ఫ్రై అయింది కదా. ఇప్పుడేమో మనం రైస్ వేసుకుందామా దీంట్లోన. నేను ముందు నుంచే ప్రిపేర్ చేసి ఉంచున్నానండి. ప్రిపేర్ చేయలేదు, నానేసి ఉంచున్నాను. చికెన్ బిర్యానీకి కొంతమంది ఏమో ముందు నుంచి రైస్కి హాఫ్ బాయిల్ చేసి వేస్తారండి. మరి కొంతమంది ఇలాగ డైరెక్ట్ రైస్ వేసి చేస్తారు. నేను 2 రకాలుగా ట్రై చేస్తుంటానండి. ఈసారి నేను మరి హాఫ్ బాయిల్ అయితే చేయలేదు. ఇప్పుడు మనం కొంచెం మసాలాలు వేసుకుందామండి. నేను చెప్పాను కదా ఇది బిర్యానీ మసాలా చేసుకున్నాను. ఇది చూడండి కొంచెం వేసేస్తున్నాను. ఇది బిర్యానీకి అవుతుంది, చికెన్ కర్రీ కూడా అవుతుందండి. ఈ మసాలా నేను ఇంట్లో చేసుకున్నాను. మరి కొంచెం మసాలా ఉంచాను, ఇది ఎగ్ కర్రీలోనే వేస్తానని. చికెన్ అప్పుడు నేను మ్యారినేట్ చేసి ఉంచిన నీళ్ళు ఇది కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కలిపి ఒక 5 నిమిషాలు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. నేను బిర్యానీకి సరిపోయినట్టుగా సాల్ట్ ఒకసారి వేసేస్తున్నానండి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వేసున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మంచిగా కలిపేద్దామా. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందామండి. చూడండి నేనేమో 1/2 కిలో చేస్తున్నాను కదా, 4 గ్లాసులు నీళ్ళు వేస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ ఇప్పుడు మంచిగా కలిపేద్దామండి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని కొంచెం స్పీడ్లోనే ఉంచండి. 10 నిమిషాల తర్వాత స్లో చేద్దామా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇటు వచ్చేసేమో ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం మసాలా చూపించాను కదండి. చూడండి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కారం గుండ పసుపు గుండ అన్నీ వేసుకుందామా. చూడండి 1 స్పూన్ కొంచెం కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇది మసాలా అండి, నేను చూపించాను కదా బిర్యానీ కోసం చేసిన మసాలా కొంచెం ఉంటే అదే నేను ఎగ్ కర్రీ కోసం కూడా వాడేస్తున్నాను. బాగుంటుందండి. కొంచెం పసుపు, మసాలా కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా చుట్టూ నూనె లాగా వస్తుంది, అప్పుడు మనకు తెలుస్తుంది మసాలా కొంచెం ఫ్రై అయిపోయింది అనేసి. ఇప్పుడు మసాలా చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసేద్దామా. ఇప్పుడు ఈ మసాలా నీళ్ళు ఇవన్నీ ఒకసారి వేసేద్దామండి. మాది కిచెన్ కొంచెం చిన్నదండి, సామాన్లు చుట్టూ ఒక 2 గ్లాసులు మెలుగుండిపోతే స్పేస్ చాలా కంజెస్టెడ్ అవుతుంది. చూడండి నేను సాల్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్. గ్యాస్ ఫ్లేమ్ కొంచెం స్పీడ్ చేయండి. ఎక్కువ గ్రేవీ ఉంచడం లేదండి, కొంచెం థిక్ కావాలి. ఎందుకంటే బిర్యానీ పక్కన కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ గ్రేవీగా అయితే బాగుండదు. చూడండి ఇప్పుడు చూద్దామా బిర్యానీ ఎలా వచ్చిందో. కలర్ అయితే మస్తుగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుందండి అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత విడివిడిగా వచ్చింది రైస్.
మరి ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ తడి ఏది తెలుస్తుందో అది కూడా ఉండదు. మరి ఒక 5 నిమిషాలు ఇలాగా కొంచెం ప్రెస్ చేసి ఉంచేద్దామండి, అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ కర్రీ చూద్దామా. మూత పెట్టేద్దామండి. చూడండి కూర కూడా రెడీ అయిపోయింది. ఎక్కువ మరి గ్రేవీ చేయలేదండి, ఈ మాత్రం గ్రేవీ ఉంచాను, సరిపోతుంది ఇది. ఓకే, నా ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, బాయ్. ఈరోజు స్పెషల్ అన్నాను కదండి, మరేట్లేదు, మా హస్బెండ్ బర్త్డే అండి. అతనికి ఫేవరెట్ అయిన ఎగ్ కర్రీ చేశాను. నాన్ వెజ్లోన ఎగ్ కర్రీ అతనికి ఎక్కువ ఇష్టపడుతుంది, అందుకే కొంచెం గ్రేవీ చేశాను. ఇటు పక్క కొంచెం చికెన్ బిర్యానీ చేశానండి. ఇది ఈరోజు మా డిన్నర్కి స్పెషల్ అండి. సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను. మరి మీరు చికెన్ బిర్యానీ ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, చూడండి ఫైనల్గా నా ఎగ్ కర్రీ తెలుగు వచ్చింది. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి.